రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుటాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని రెండు బర్రెలు ఉన్నాయి, అదే సాగు రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళకి కనిపిస్తా ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పరామర్శించలేరు. వాళ్ళు రేట్లు అన్యాయంగా పడిపోతా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గమనించినట్టయితే రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే ధర 289 రూపాయలు 23-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయల చొప్పున కొనుగోలు జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ విషయం నేను చెప్పింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 జనవరి 1న అఫీషియల్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తేదీకి ఈ ప్రభుత్వంలో ఈ మాదిరిగా ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న భార్య లాంటి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కుటుంబానికి అండగా ఉంటాం. ఇది ప్రభుత్వం తప్పిదం కాబట్టి, ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి, ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు కాబట్టి, ఇవ్వని కారణంగా ఆ 7 లక్షలకు డబల్ చేసి ప్రభుత్వం తప్పు అని చెప్పి ఒప్పుకొని అధికారుల చేత లెంపలే ఇచ్చి ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిస్తాము అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.